హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చిక్కుడుకాయ పచ్చడి ఎలా పెట్టాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: 1 కేజీ చిక్కుడుకాయ బాగా వాష్ చేసుకొని, తర్వాత ఆవాలు మెంతులు మేము ముందుగానే రోస్ట్ చేసి పెట్టుకున్నాం. అవి చల్లారాక మిక్సీ పట్టాలి. దాని తర్వాత 4 నుంచి 5 నిమ్మకాయలు, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కారం, ఉప్పు, దాని తాలింపు. దాని తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని తర్వాత వేరుశనగ నూనె బండిలో వేయాలి. ఆయిల్ వేడెక్కింది. ఆయిల్ వేడెక్కాక చిక్కుడుకాయలు వేసుకోవాలి. చిన్న మంట మీద పెట్టి బాగా లైట్గా వేయించాలి. ఇలా వేగితే సరిపోతాయి ఫ్రెండ్స్. వేగిన తర్వాత ఇవి తీసేసుకోవాలి. ఇలా చిక్కుడుకాయలన్నీ ఫ్రై చేసుకోబోతుంది. ఎక్కువ వేగితే గింజ గట్టిగా ఉండి అంత బాగోదు. ఇలా ఉంటే క్రిస్పీగా ఉంటుంది. తర్వాత మనం తాలింపు వేసుకుందాం. వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చాక దంచుకొని వేసుకుందాం. వెల్లుల్లిపాయలు వేగినాయి. తర్వాత జీలకర్ర, ఆవాలు వేసి మళ్ళీ ఒకసారి ఫ్రై చేయాలి. ఎండుమిర్చి కూడా వేయాలి. వేసాక స్టవ్ ఆఫ్ చేసేయాలి. పూర్తిగా చల్లారిన తర్వాత కారం, ఆవు పిండి, లెమన్ జ్యూస్ ఇవన్నీ కలుపుకోవాలి. తాలింపు చల్లారిపోయింది. తర్వాత కారం వేసుకోవాలి. మనం టీ గ్లాస్ అంత వేసుకుంటే సరిపోద్ది కారం. ఇవంతా కలపాలి. లేకపోతే చిక్కుడుకాయ వేసాక కలపడం అంటే కష్టం. ఇది బాగా కలిసాక సాల్ట్ వేసుకోవాలి. చాలకపోతే చూసి వేసుకోవచ్చు. తర్వాత మెంతులు, ఆవాలు మనం రోస్ట్ పెట్టుకున్న తర్వాత పొడి చేశాను మిక్సీలో వేసి, అది వేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత లెమన్ జ్యూస్ వేయాలి. దీని తర్వాత వేపిన చిక్కుడుకాయలు వేసుకోవాలి. ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత చిక్కుడుకాయ పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని 2 days ఆగిన తర్వాత తినాలి. ఒకవేళ దీన్ని ఒక స్టీల్ గిన్నెలో కానీ గాజు బౌల్లో కానీ తీసుకుని 2 days అలాగే వదిలేయాలి.